ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మావోయిస్ట్ రహిత ఏపీగా తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడించారు. గత 2 రోజులు మారేడుమల్లి మండలంలో జరిగిన ఎన్కౌంటర్ల నేపథ్యంలో గురువారం ఆయన రంపచోడవరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన మార్చి 2026 నాటికి మావోయిస్టుల రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దడం జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా రాష్ట్ర పోలీస్ శాఖ చేపట్టిన ఆపరేషన్ సంభవ్ గణనీయమైన ఫలితాలనిచ్చిందన్నారు. రానున్న రోజుల్లో కూడా కూంబింగ్ కొనసాగుతుందని, ప్రాణంపై భయం ఉన్న మావోయిస్టులు వెంటనే లొంగిపోవాలని హెచ్చరించారు. లొంగిపోయిన మావోయిస్టులకు ప్రభుత్వం పునరావాస చర్యలు చేపడుతుందని ఆయన వెల్లడించారు. 1-4 సింగిల్ కమాండ్ కింద పనిచేసి ఈ సక్సెస్ కి సాధించారు. ఈ ఆపరేషన్లో మీరు చూసినట్టుగా ఇప్పుడు ఎక్కువ క్వాంటిటీలో వెపన్స్ కూడా మనకి దొరికినాయి. అట్లాగే ఎక్స్ప్లోసివ్ మెటీరియల్స్ ఇంకా మెటీరియల్స్ కూడా దొరికినాయి. మావోయిజం ఒక మీకు గుర్తుందా, జూన్లో మనకి ఒక ఎన్కౌంటర్ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ జరిగింది. ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లో ఇంపార్టెంట్ కార్డు కూడా చనిపోయినారు. అప్పుడు కూడా చెప్పాము, మీరు బయటికి వచ్చి సరెండర్ చేయండి, లేకుంటే మేము న్యూట్రలైజ్ చేస్తాము. మన ఒక లక్ష్యంగా ముందుకు పోతున్నాము. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మనకి ఒక టార్గెట్ ఇచ్చింది మార్చ్ 26లో. ఆ లోపల మేము ఈ స్టేట్లో కూడా మావోయిజం ఫ్రీ స్టేట్ డిక్లేర్ చేయడానికి ట్రై చేస్తున్నాము. దాదాపు అన్నీ అయిపోయినాయి. సో ఈ విధంగా నేను నా ఫోర్సెస్కి, ప్రజలకి అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాము. బాగా పనిచేశారు. ఈ స్టేట్ సేఫ్గా ఉండాలా, మంచిగా ఉండాలా, డెవలప్మెంట్ రావాలంటే వైలెన్స్కి ఈ స్టేట్లో, ఏ సొసైటీలో, ఏ ప్లేస్ లేదు. వార్తలను ముఖ్యాంశాలు మరోసారి. కార్తీక అమావాస్యను పురస్కరించుకుని కాకినాడ సాగర తీరంలో భారత యజ్ఞపీఠం ఆధ్వర్యంలో శ్రీ మంగళాంబిక సమేత ఆది కుంభేశ్వరుని ఆలయంలో వైభవంగా 50వ మహాకుంభాభిషేకం. 1,08,00,000 శివలింగాలకు నిర్వహించిన మహాకుంభాభిషేకంలో పాల్గొన్న కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మావోయిస్ట్ రహిత ఏపీగా తీర్చిదిద్దేందుకు చర్యలు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం పర్యటనలో డీజీపీ హరీష్ కుమార్ గుప్తా వెల్లడి. వైసీపీ ప్రభుత్వంలో వ్యవసాయ శాఖ మంత్రిగా పనిచేసిన కన్నబాబు రైతులకు వెలగబెట్టిందేమీ లేదు. అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పెద్దాపురం ఎమ్మెల్యే చినరాజప్ప. ఈనాటి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి వచ్చే బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.